ఓవెన్ లేకున్నా కూడా బయట కొనే దానికన్నా ఇంకా ఫ్లఫీగా టేస్టీగా హోమ్ మేడ్ చికెన్ పిజ్జా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి. 2 కప్పుల మైదా, అందులో ఉప్పు, చక్కెర, 1 టీ స్పూన్ ఈస్ట్, 1 టీ స్పూన్ బటర్ వేసి పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసి 1 కప్ పాలు వేసి అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకుని చపాతీ ముద్ద కన్నా ఇంకొంచెం సాఫ్ట్ గా వచ్చేలాగా మిక్స్ చేసుకుని 15 నిమిషాలు పక్కన పెట్టేయాలి. బోన్లెస్ చికెన్ వచ్చేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని అందులోకి పసుపు, ఉప్పు, కారం, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి అరగంట నానబెట్టుకోవాలి. పిండి చూస్తే కొద్దిగా నాని సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు పిండిని 5 నిమిషాలు బాగా కలిపి చపాతీ ముద్ద కన్నా ఇంకొంచెం పెద్ద సైజ్ లో ముద్దలు చేసుకుని పిండిని కూడా మళ్ళీ అరగంట సేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ పాన్ లో లైట్ గా ఆయిల్ వేసి చికెన్ ఉడికి పైన క్రిస్పీగా ఈ రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దని ఒక్కొక్కటి తీసుకొని మళ్ళీ కలపకుండా జస్ట్ పొడి పిండి జల్లుతూ కొంచెం మందంగా ఉండేలాగా రౌండ్ గా రోల్ చేసుకోవాలి. ప్లేట్ లో సెట్ చేసి పిజ్జా సాస్ అప్లై చేశాక మోజరెల్లా చీజ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేశాక ఫ్రై చేసిన చికెన్ పెట్టుకుని మళ్ళీ కొద్దిగా చీజ్ యాడ్ చేసి స్టాండ్ పెట్టి ఉంచిన కడాయిలో పెట్టుకుని లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్ లో 15 నిమిషాలు బేక్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే హోమ్ మేడ్ చికెన్ పిజ్జా రెడీ. ట్రస్ట్ మీ, ఒకసారి ఇంట్లో పిజ్జా చేయడం అలవాటైందంటే బయట పిజ్జాస్ అసలు నచ్చవు, అంత టేస్టీగా కుదురుతాయి. ఒకసారి ట్రై చేయండి.